ఇప్పుడు మా ట్రిప్ పరిపూర్ణంగా కంప్లీట్ అయిన ఫీలింగ్ వస్తుంది. మా 10th ఒక ఎక్సైటింగ్ రోడ్ ట్రిప్ ఆఫ్ కజిరంగా నేషనల్ పార్క్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లోని బ్రెత్ టేకింగ్ వ్యూస్, దిరాంగ్, తవాంగ్, బుమ్లా పాస్, సేలా పాస్ తర్వాత ఈ ట్రిప్లో ముఖ్యమైన అండ్ మేము ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి అనుకున్న అష్టాదశ మహాశక్తి పీఠమైన మా కామాఖ్యాదేవి మందిరం. నిన్న మేము చేసిన తవాంగ్ టు గువాహతి లాంగ్ ఘాట్ సెక్షన్ రైడ్ అండ్ మిడ్ నైట్ రీచ్ అయిన తర్వాత మా ఓపిక అండ్ ఫిట్నెస్ డౌన్ అయిపోయాయి. మా ఫ్లైట్ టు హైదరాబాద్ టైమింగ్ ఈవినింగ్ 4 ఉంది. బట్ మేము లేచి అన్నీ ప్యాక్ చేసుకొని రెడీ అయ్యి టెంపుల్కి స్టార్ట్ అయ్యేసరికి మార్నింగ్ 10:30 అయిపోయింది. ఈ గువాహటిలో ఉన్న మా కామాఖ్య అమ్మవారి టెంపుల్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళాలి అనే ఐడియా కూడా లేకుండా స్టార్ట్ అయ్యాం. హోటల్ వద్ద మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మాకు మిగిలిన 2 అవర్స్లో దర్శనం ఇంపాసిబుల్ అని. ఎందుకంటే మేము అస్సాం చేరిన రోజే ఇక్కడ అస్సామీస్ మెయిన్ ఫెస్టివల్ అయిన బిహు మొదలైంది. ఈ ఫెస్టివల్ 1 మంత్ వరకు కొనసాగుతుంది. ఫస్ట్ సండే ఆఫ్ బిహు కాబట్టి టెంపుల్లో రష్ కూడా అదే విధంగా ఉంటుంది అని మాకు చెప్పారు. అది వినేసరికి మేము డల్ అయిపోయాం. ఎనీహౌ అట్లీస్ట్ టెంపుల్ వరకు వెళ్ళి బయట నుండి అయినా దర్శనం చేసుకుందామని చెప్పి స్టార్ట్ అయిపోయాం. ఈ కామాఖ్య అమ్మవారి మహాశక్తి పీఠం ఈ నీలాచల కొండపైన ఉంటుంది అండ్ ఇలా ఘాట్ రైడ్ చేయాలని మాకు ఎలాంటి ఐడియా లేకుండా మేము స్టార్ట్ అయిపోయాం. మొత్తం జై హో గూగుల్ మాత. టెంపుల్ ఏరియా చేరేసరికి వెహికల్స్ అండ్ జనాలు తండోపతండాలు ఉన్నారు. బైక్ కొంచెం ముందు వైపు పార్క్ చేసి టెంపుల్ ప్రిమైసెస్ చూద్దామని చెప్పి ఇంకా మేము ముందు బయలుదేరాము. ఈ టెంపుల్ దగ్గర మాకు మిగిలిన టైం ఓన్లీ 30 మినిట్స్ మాత్రమే. హోటల్ చెక్అవుట్ చేసి బైక్ హ్యాండ్ ఓవర్ చేసి ఇంకా 1 అవర్ జర్నీ చేయాలి గువాహతి ఎయిర్పోర్ట్ చేయడానికి. అమ్మవారి దర్శనం మేము చేసుకోలేకపోతున్నాం అని చెప్పి ఒక చిన్న బాధ కాదు, చాలా పెద్ద బాధ. ఏదో చాలా అన్కంఫర్టబుల్ అనిపించింది. ఇంకా మేము గట్టి కోరుకున్నాం అమ్మవారి దర్శనం అయితే బాగుండు అని చెప్పి. అమ్మ ఇంకా మాకు అదృష్టవశాత్తు పిలిచారు. ఏం జరిగింది అనే విషయం లాస్ట్లో చెప్తాను, చూస్తుండండి. ఆది శంకరాచార్యుల ద్వారా చెప్పబడిన అష్టాదశ శక్తిపీఠాలు 18 ఉన్నాయి. కాళికాపురాణంలో చరిత్ర చాలా గొప్పగా ఉంటుంది. ఈ శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయి అనే విషయం. ఈ 18 అష్టాదశ శక్తిపీఠాలతో పాటుగా ఇంకో 51 శక్తిపీఠాలు మన భారతదేశం, శ్రీలంక, నేపాల్, భూటాన్ మరియు టిబెట్లో ఉన్నాయి. ఈ 18 అష్టాదశ శక్తిపీఠాలు ఏవంటే శ్రీలంకలో ఉన్న శాంకరీదేవి, కాంచీపురం తమిళనాడులో ఉన్న కామాక్షి అమ్మవారు, వెస్ట్ బెంగాల్లో ఉన్న శుంకలాదేవి, మైసూర్ కర్ణాటకలో ఉన్న చాముండేశ్వరీదేవి, శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న భ్రమరాంబాదేవి, మహారాష్ట్ర కోల్హాపూర్లో ఉన్న మహాలక్ష్మి, మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయినీదేవి, మన తెలంగాణ అలంపూర్లో ఉన్న జోగులాంబాదేవి, మహారాష్ట్రలోని రేణుకాదేవి, ఆంధ్రప్రదేశ్ పిఠాపురంలో ఉన్న పురోహితికాదేవి కుక్కుడేశ్వర స్వామి టెంపుల్లో ఉంటారు, ఒడిశాలోని జాజ్పూర్లో ఉన్న బిరాజదేవి, ఆంధ్రప్రదేశ్లోని ద్రాక్షారామంలో ఉన్న మాణిక్యాంబాదేవి, అస్సాంలోని గువాహతి మనం చూస్తున్న టెంపుల్ కామాఖ్యాదేవి, ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో ఉన్న మాధవేశ్వరీదేవి అలోపిదేవి మందిరం, హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాముఖీదేవి, బీహార్లోని గయాలో ఉన్న సర్వమంగళ గౌరీదేవి, ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న విశాలాక్షిదేవి మరియు కాశ్మీర్లో ఉన్న శారదా పీఠం. ఈ కామాఖ్య అమ్మవారి మందిరంలో మూల విరాట్టు స్త్రీ యోని ఆకారం కలిగి ఉంటుంది. మరియు ఇక్కడే ఉద్భవిస్తున్న నీరు కొండ కిందికి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ కొండ క్రింద ఉన్న నది బ్రహ్మపుత్ర రివర్. ఈ మెయిన్ టెంపుల్ చుట్టూ 10 మహావిద్యాశక్తి అమ్మవారు కొలువే ఉన్నారు. ఈ కామాఖ్యాదేవి అమ్మవారి టెంపుల్లో జరిగే ఇయర్లీ ఫెస్టివల్ అంబుబాచి మేళా. ఆ సమయంలో అమ్మవారి మెన్సురేషన్ పీరియడ్. 3 రోజుల పాటు మందిరాన్ని మూసివేస్తారు. ఆ సమయం అమ్మవారికి విశ్రాంతి. అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అమ్మవారి మందిరం నుంచి కొండ కింద ఉన్న బ్రహ్మపుత్ర నదిలోకి ప్రవహిస్తున్న నీరు ఆ సమయంలో ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఎరుపు రంగులో మారుతుంది. ఈ అంబుబాచి మేళా సమయంలో ఎక్కడెక్కడి నుంచో తాంత్రిక బాబాలు ఈ స్థలానికి వస్తారు. ఆ టైంలో మనం చాలామంది తాంత్రిక బాబాల్ని స్పాట్ చేయొచ్చు. వాళ్ళు వాళ్ళ శక్తులను ప్రదర్శిస్తూ ఉంటారు. వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిది. ఆ 3 days తర్వాత మళ్ళీ మనకు కనపడరు. ఇది చాలా సీక్రెట్ ఫెస్టివల్ ఎట్ మా కామాఖ్య టెంపుల్. బెంగాలీస్ అండ్ అస్సామీస్ అమ్మవారిని ఎక్కువగా కొలుస్తారు. ఇక్కడ దసరా కూడా చాలా ఘనంగా జరుగుతుంది. అమ్మవారి గర్భగృహం ఉన్న శిఖరం షేప్ గుండ్రంగా మరియు ఇటుకలు పేర్చిన విధంగా ఉంటుంది. ఈ మందిరంలో వైబ్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. మా ట్రిప్ ఇప్పుడు పరిపూర్ణమైన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అమ్మవారి దర్శనం అవ్వదేమో అనుకున్నాము, కానీ తక్కువ టైంలోనే ఇక్కడ ఉన్న పంతులు పట్టుకొని దర్శనం ఫాస్ట్గా చేయించుకున్నాము. ఇప్పుడు మా ట్రిప్ పరిపూర్ణంగా కంప్లీట్ అయిన ఫీలింగ్ వస్తుంది. మా 10th anniversary ఎక్కడ అమ్మవారి దర్శనం అవ్వదో అని చెప్పి చిన్న భయం ఉండే. అసలు ఎలాంటి ఐడియా లేదు. డైరెక్ట్గా వచ్చాం గుడి దగ్గరికి. వచ్చేసి ఇక్కడ ఉన్న దగ్గర ఉన్న
షాప్ వాళ్ళని అడిగి దర్శనం ప్లాన్ చేసాము. సో ఇప్పుడు మా ప్రశాంతంగా ఉంది, ఇంక ఇక్కడ బయలుదేరుతున్నాం. మా ట్రిప్ అయిపోయినట్టే. జై మా కామాఖ్య అమ్మవారు. ఇక్కడ యాక్చువల్గా 1 డే టైం స్పెండ్ చేయాలి. జనాలు చాలా ఉన్నారు, అసలు అనుకోలేదు మా దర్శనం భాగ్యం కలుగుతుందని చెప్పేసి. చాలామంది చెప్పారు 1 డే టైం పట్టేస్తుంది, 4 to 5 hours లైన్లో నించోవాలని చెప్పేసి. అంతా కలిపి ఒక ½ an hourలో అయిపోయింది. పైసామే పరమాత్మ, లాస్ట్ మీకు అదే చెప్పగలుగుతాను. డబ్బులుంటే అన్నీ పాసిబుల్ మన ఇండియాలో. మాకు దర్శనం అవ్వదు ఏమో అని ఒక చిన్న బాధ ఉండే. ఆ తర్వాత దర్శనం అయ్యేసరికి మా మైండ్ అయితే ఫుల్ రిఫ్రెష్ అయిపోయింది. ఆ తర్వాత మా ఫ్లైట్ కూడా ఒక ½ an hour డిలే ఉందని చెప్పి మెసేజ్ వచ్చింది. ఇంకా మా మైండ్ ఫ్రీ అయిపోయింది. అక్కడి నుంచి మా బైక్ తీసుకొని అలా గువాహతి సిటీలో బ్రహ్మపుత్ర నది చూసుకుంటూ అలా వెళ్దాం అని ఫిక్స్ అయ్యాము. ఇంకా ఇదే రూట్లో మా హోటల్ కూడా ఉంది. హోటల్లో మా లగేజ్ ఆల్రెడీ ప్యాక్ అయ్యి ఉంది. ఆ తర్వాత దాన్ని సాడిల్ పైన ఫిట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 20 kilometers దూరం వెళ్ళాలి. అక్కడ బైక్ మళ్ళీ వాపస్ ఇచ్చేసి ఆ తర్వాత అక్కడ నుంచి క్యాబ్ పికప్ చేసుకొని మళ్ళీ మా ప్లాన్ గువాహతి ఎయిర్పోర్ట్, అక్కడ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్. ఇది ఈరోజు మా ప్లాన్. టెంపుల్ దర్శనం అయ్యాక మాత్రం మా మైండ్ అయితే రిఫ్రెష్ అయిపోయింది. ఆ విధంగా మేము బ్రహ్మపుత్ర నది చూసుకుంటూ వెళ్ళాము. ఈ బ్రహ్మపుత్ర నది అనేది చైనా గ్లేసియర్స్, చైనాలో ఉన్న హిమాలయస్ నుండి వచ్చే గ్లేసియర్స్ ద్వారా ప్రవహించుకుంటూ ఈ అస్సాంలోకి ఎంటర్ అవుతుంది వయా టిబెట్. ఈ బ్రహ్మపుత్ర నది ప్రపంచంలోనే 9వ పెద్ద నది అన్నమాట. అంటే ప్రపంచంలో నదుల్లో 9వ బిగ్గెస్ట్ రివర్, ఇంకా 15th లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. ఈ గువాహతిలోనే బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్న ఒక చిన్న ఐలాండ్కి రోప్ వే వేసి ఉందన్నమాట. అక్కడికి వెళ్ళాలంటే ఒక 2 to 3 hours టైం పడుతుంది. మాకు టైం లేదు కాబట్టి అలా చూసుకుంటూ ఇంకా మేము ముందుకు వెళ్ళిపోయాము. ఈ గువాహతి సిటీ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ఇండియా. అస్సాంలో ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ లేవు కాబట్టి చాలామంది వచ్చి గువాహతిలో సెటిల్ అయిపోతున్నారు. దానికి తగ్గట్టే స్లమ్స్ కూడా పెరిగిపోతున్నాయంట, ట్రాఫిక్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అస్సాం క్యాపిటల్ డిస్పూర్, కానీ గువాహతి కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ. ఇక్కడ పొల్యూషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ గువాహతి సిటీని గేట్ వే ఆఫ్ నార్థన్ ఇండియా అంటారు. ఇక్కడ నుంచి మనం మేఘాలయకి వెళ్ళొచ్చు, అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళొచ్చు. ఆ తర్వాత 7 sisters అని ఏవైతే అంటారో అన్నీ కూడా మనం ఇక్కడ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. సో అవన్నమాట కొన్ని విషయాలు అబౌట్ గువాహతి. మేము మార్నింగ్ బయలుదేరుతున్నప్పుడు మాకు ఒక అనుకోని సంఘటన జరిగింది. అదేంటంటే హోటల్లో మేము రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఒక రీల్ చూసాము. అది ఇండియాస్ ఫస్ట్ మోడల్ మిలింద్ సోమన్ గురించి. తను ఏ విధంగా ఫిట్నెస్ని కాపాడుకుంటూ ముందుకెళ్తున్నారు అనేది ఆ రీల్ అనమాట. అది బెటర్ ఇండియా అనే ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి వాళ్ళు పబ్లిష్ చేశారు. చూడగానే మంచి అనిపించింది మాకు ఆ రీల్. నేను కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఆ రీల్ చూస్తే మాకు మంచిగా అనిపించింది. ఈ ఏజ్లో కూడా తను అంత ఫిట్గా ఉన్నాడు, బేర్ ఫుట్తో రన్ చేస్తున్నాడు అని చెప్పి చూసాను అనమాట. అది చూసిన తర్వాత మేము బండి తీసుకొని ఆ విధంగా గల్లీలో వెళ్తుంటే సడన్లీ ఆయన ముందుకు వచ్చాడు. మేము షాక్ అయ్యాము. ఆయన గువాహతిలో ఉంటారు, వాళ్ళ వైఫ్ అస్సామీస్ అనమాట. మా ముందు సేమ్ మేము చూసిన వీడియో ప్రకారమే బేర్ ఫుట్తో రన్ చేసుకుని మా ముందు వచ్చారు. ఒక సెకండ్ మేము ఆలోచించాము ఆయనైనా కాదా అని చెప్పి. ఆ తర్వాత మళ్ళీ బండి వెనక్కి తిప్పి కొంచెం ముందుకే లాగాము. తను చూసాము, మాట్లాడదామా అనిపించింది, కానీ తన వెనక ఒక 2 సెక్యూరిటీ వాళ్ళు ఉండే అనమాట. వాళ్ళు మనల్ని చూసి మాట్లాడతారంటారా, అంత సీన్ లేదు కదా, జస్ట్ చూసామంతే. కానీ మంచి అనిపించింది. పొద్దున్నే రీల్ చూసాము తన గురించి. అంతలోనే మా ముందు ఆయన బేర్ ఫుట్తో పబ్లిక్ మధ్యలో రన్ చేసుకుంటూ వస్తుంటే కొత్తగా అనిపించింది. అంటే రీల్ చూసిన తర్వాత వెంటనే మా ముందు ప్రదర్శన అయ్యారని చెప్పేసి. సో ఆ విధంగా ఒక చిన్న మెమరీ మాకు అలా ఉండిపోయింది గువాహతిలో. ఇంకా హోటల్ నుంచి బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని మేము బైక్ రెంట్ తీసుకున్న ప్లేస్కి బయలుదేరాము. దారిలో ఈ విధంగా ఈ అమ్మాయి BMW RR 310 పైన రైడ్ చేస్తూ కనిపించింది. కొంచెం దూరం అలా ఫాలో చేశాను అనమాట, జస్ట్ రికార్డ్ చేయడానికి. ఆ తర్వాత మళ్ళీ బైక్ రెంట్కి తీసుకున్న దగ్గరికి వెళ్ళాము. అక్కడ బండి ఇచ్చేసాము. మేము టోటల్ నడిపించిన డిస్టెన్స్ 1156 kilometers. ఘాట్ సెక్షన్ ఎక్కువ కాబట్టి మీకు డిస్టెన్స్ తక్కువ అనిపించవచ్చు, కానీ ఆ రైడ్ చేసే తెలుస్తుంది అనుభూతి ఏంటో. మాకు ఈ ట్రిప్లో హిమాలయన్ 450 ఇచ్చిన మైలేజ్ 31 kmpl. ఘాట్ సెక్షన్లో 31 kmpl అంటే అమేజింగ్ అంతే. దీని కంప్లీట్ డీటెయిల్ రివ్యూ నేను నా యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్లో దించబోతున్నాను. డెఫినెట్లీ చెక్ చేయండి. అంటే ఘాట్ సెక్షన్లో ఈ హిమాలయన్ 450 ఎలా పర్ఫామ్ చేసింది, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంతా కూడా నేను జెన్యూన్గా ఆ వీడియోలో చెప్పాను. సో ఇదనమాట మా ఈ అస్సాం ఇంకా మా డ్రీమ్ రైడ్ ఉండే తవాంగ్, దాని గురించి కంప్లీట్ సిరీస్. ఇక్కడితో నేను ఈ సిరీస్ని ఇంకా ఈ వీడియోని చేస్తున్నా. మళ్ళీ మంచి ట్రావెల్ వ్లాగ్స్తో కలుసుకుందాం. భారత్ మాతాకి జై, జై హింద్.